హాయ్ చిల్డ్రన్స్, ఎలా ఉన్నారు? ఓకేనన్నా? మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేమ్మా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ కామెంట్ చేయండి, మీకు పెడతానన్నా. చూసే ప్రతి వీడియో కూడా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేమ్మా? ఇంతవరకు 2 థియరమ్స్ చెప్పుకున్నాం. ఇది థర్డ్ థియరం, అంటే ఇంటిగ్రల్ tan పవర్ nx dx. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్మాల్ థియరం. ఓకేమ్మా? చెప్పుకున్నాం. ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం ఐఎన్గా డినోట్ చేసుకుంటాం. ప్రూఫ్ ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ nx dx. అంటే ఇంతకు ముందేమో పవర్లో 1 యాడ్ చేసుకుంటాము, అంటే ఇక్కడ 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసుకుంటాం. ఇక్కడ 2 అంటే స్క్వేర్ యాడ్ చేయాలి, అంటే tan పవర్ n-2x, ఇక్కడ tan స్క్వేర్ x. అంటే బేసెస్ ఆర్ ఈక్వల్, షుడ్ బి పవర్స్ ఆర్ యాడెడ్. ఓకేనా? ఈ బేసెస్ అనేది tan x అనేది మనకు ఈక్వల్ అయితే పవర్స్ కూడా మనం యాడ్ చేస్తాం. అంటే n-2 + 2, అప్పుడేమవుతుంది? 2 క్యాన్సిల్ అయితే tan పవర్ nx కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ tan స్క్వేర్ x ఇంటిగ్రల్ tan స్క్వేర్ xకి మనం ఫార్ములా అప్లై చేసుకుంటున్నాం. అంటే మనం సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 కదా నాన్న. మన ఫార్ములా ప్రకారం ఇక్కడ రాస్తాం చూడండి. సీకెంట్ స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ మనం tan స్క్వేర్ x రాయాలంటే ఏ రాయాలి? ఇక్కడ సీకెంట్ స్క్వేర్ x మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ x. ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. అంటే tan పవర్ n-2x ఇంటూ dx అన్నది ఇంటూ సీకెంట్ స్క్వేర్ x మైనస్ 1 dx. ఇప్పుడు ఈ tan పవర్ n-2xని ఈ 2 టర్మ్స్ను మల్టిప్లై చేస్తాం. ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తామంటే ఇంటిగ్రల్ tan పవర్ n-2x సీకెంట్ స్క్వేర్ x, అలాగే dx కూడా మల్టిప్లై అవుతుంది. dx మైనస్ ఇంటిగ్రల్ tan పవర్ n-2x dx. అంటే tan పవర్ n-2x ఇంటూ 1 ఏమవుతుందా? tan పవర్ n-2x dx. ఇప్పుడు ఇక్కడ మనకి ఇదేమో ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఫంక్షన్ అంటే 1 అని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇక్కడ ఫ్రమ్ 1 అని పెట్టి 1ని అక్కడ ఐఎన్గా డినోట్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఫస్ట్ టర్మ్లో చూసుకున్నామంటే అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని tan x d/x ఆఫ్ tan x అంటే సీకెంట్ స్క్వేర్ x కదా. అంటే దీన్ని ఏ రాయొచ్చు అంటే ఫార్ములా బేస్గా సిన్స్ ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx ఈక్వల్ టు f ఆఫ్ x హోల్ పవర్ n+1/n+1 ప్లస్ ఈ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తాము. అంటే ఇప్పుడు ఇక్కడ f ఆఫ్ x అంటే ఏంటి? tan x. ఇంకా అదే d/x ఆఫ్ tan x అంటే ఏంటంటే ఫార్ములా సీకెంట్ స్క్వేర్ x. అంటే d/x ఆఫ్ tan xని మనం ఏ విధంగా డినోట్ చేస్తాము? దానికి వచ్చిన రిజల్ట్ f డాష్ ఆఫ్ x కదా డినోట్ చేసేది. అంటే సీకెంట్ స్క్వేర్ x అంటే f డాష్ ఆఫ్ x. అంటే ఇక్కడ మనకు f ఆఫ్ x ఈ పవర్లో n అనేది n-2 అనేది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఐఎన్ ఈక్వల్ టు ఇక్కడ దీనికి అప్లై చేసినామంటే ఏమొస్తున్నాను? ఇక్కడ f ఆఫ్ x అంటే ఏం చెప్పాను నేను? tan x హోల్ పవర్ n-2. అంటే n అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ n-2 ప్లస్ 1 అంటే n+1 కదా, డివైడెడ్ బై n-2 ప్లస్ 1. నెక్స్ట్ మైనస్ ఈ టర్మ్ అంటే ఏ రాస్తాం? దీనికి in-2 ప్లస్. ఓకే నన్ను ఇక్కడ in-2. ఇప్పుడు మొత్తానికి ఇక్కడ n-2లో 1 లీవ్ చేస్తామంటే ఎంత? 1 కదా. అంటే tan x పవర్ n-1
డివైడెడ్ బై n - 1 మైనస్ in - 2